బాగున్నాయి కదా. మా ప్రపంచం అలిగాడు. నువ్వు రెడీ అవ్వు, చెప్తాను తర్వాత. గుడ్ మార్నింగ్. మా యానివర్సరీ వచ్చేస్తుంది. ఇంతవరకు ఏం షాపింగ్ చేయలేదు. ఏదో ఒకటి కొనాలి వెళ్ళి. అండ్ మా యానివర్సరీ వస్తుందనే బూస్టర్ గాడికి గ్రూమింగ్ చేయించాను. నాకైతే చాలా క్యూట్ అనిపించాడు. ఎవరైనా చూడలేదు అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియో. అండ్ చాలామంది కామెంట్స్లో ఏంటంటే 0 కట్ చేయాల్సింది కదా, సమ్మర్ కదా అన్నారు. అనుకున్నా కానీ ఫొటోస్లో వీడియోస్లో బాగా కనిపించడు కదా అని చెప్పి చేయించలేదు నేను. ప్లస్ ఈ కటింగ్కి చాలా ఆలోచించా ఎలా ఉంటాడు ఏంటి అని. యాక్చువల్లీ అది మిత్ అంట, ఏమో మనకి తెలియదు కదా. ఫైనల్లీ అయితే క్యూట్ అనిపించాడు. ఈరోజు క్లైమేట్ కూడా సూపర్ ఉంది. అంటే ఇంకా ఎండ రాలేదు, అంటే మరి నైట్ ఎప్పుడో వర్షం పడిందేమో ఏంటో. ఓ పక్క మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. గోల సౌండ్ మీకు వినిపిస్తూనే ఉందనుకుంటా. ఏంటో ఇప్పుడు వీళ్ళని లేపి ప్రపంచాన్ని రెడీ చేసి షాపింగ్కి వెళ్ళాలి. ఎవరో కుంభకర్ణంలా పడుకున్నారు. అంజన్ బాబు, రవి లెగరా, టైం అవుతుంది. వీళ్ళిద్దరూ అయితే లెగట్లేదు. సరే కొంచెంసేపు ఆగి మళ్ళీ లేపుతా. लगे दौड़ने आसमान में झूम झूम कर काले बादल. పట్టుకొని లేచారా బతకాలు. ఇట్ ఆంటీ పోస్టమ్మా, ఏసీలో ఉన్నావు? ఉన్నావా? నేను బయటకు వెళ్తున్నా. బూస్టర్కి పెట్టా. ఇల్లు అయిపోయి వస్తా. నువ్వు బయటకు వెళ్ళాలా? ప్రపంచన్, నువ్వు నాతో వస్తావా బయటికి? నేను ఎక్కడికో తీసుకెళ్తాను, వస్తావా అని అడిగా. నువ్వు రెడీ అవ్వు, చెప్తాను తర్వాత. ఏముందిరా, ఇప్పుడు యానివర్సరీ వస్తుంది, అమ్మ మీద సర్ప్రైజ్ ప్లాన్ చేసి. ఏం కాదు, నాకేం పని లేదండి, నాకు అసలు ఓపిక లేదు. సరే, చాలా చూసాను. ఏం చూసా? వెళ్తున్నాను అయితే నేను. వాళ్ళు బయట తీసుకెళ్ళాలి కదా. వాకింగ్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్తావా? వెళ్తా అంటే తలిపేసి. ప్రపంచం డ్రెస్ వేసుకున్నా. ఇంట్లో పనులన్నీ అయితే చెక్క పెట్టేశాను. రవికి అర్థమైపోయింది నేను వెళ్తున్నాను అని. ఏదో ఒకటి అర్థమైపోయినా అలాగో ఇంక మేనేజ్ చేయడమే. ఈ మధ్య చాలా మంది కామెంట్స్లో ఏంటి లావ్ అయిపోతున్నారు అని అంటున్నారు. ఎందుకు లావ్ అవుతున్నానో తర్వాత చెప్తా. ఇప్పుడు లావ్ అవ్వకుండా కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది తాగుతున్నాను. ఇది ప్యూర్ న్యాచురల్ అనమాట, ఆరిక్వల్ డ్రింక్. ఇందులో హర్బ్స్ కోకోనట్ వాటర్ తో బ్లెండ్ అయి ఉంటుంది అనమాట. షుగర్ ఉండదు అండ్ ఏం కెమికల్స్ కలిపి ఉండవు. ఇది స్పెషల్గా ఏంటి అని అంటే వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది. నేను ఈ మధ్య చాలా లావ్ అయిపోతున్నాను, సో అందుకని తాగుతున్నాను. ఇది టోటల్ మనం 24 days మనం కంటిన్యూస్గా యూజ్ చేయాలి. పర్ డే 1 to 3 bottles వరకు మనం తాగొచ్చు. అంటే సర్టెన్ టైం అనేమీ లేదు, మనం ఏ టైంలోనైనా తాగొచ్చు. అంటే మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు. నేనైతే 3 తాగుతున్నాను పర్ డే. ఇది 100% న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఫ్లేవర్స్. నేను ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఓకే, బాగానే అనిపించింది. హెర్బల్ అనేసరికి మనకి టేస్ట్ అంతగా అదొక రకంగా ఉంటాయి కదా, అలా ఏం కాకుండా చాలా అంటే ఈజీగా తాగేటట్టు ఉంటుంది. అంటే మరీ స్వీట్గా కాదు, అలా అని చేదుగా కాకుండా ఉంటుంది. బేసిక్గా నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాను.
కూల్ డ్రింక్స్ లో మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా దీంట్లో ఏంటంటే లో క్యాలరీస్ అనమాట, 14 క్యాలరీస్ ఉంటాయి. ఈ ఆరిక్ ఆయుర్వేదిక్ వెయిట్ బ్యాలెన్స్ డ్రింక్ లో ఏంటంటే గ్యార్సినియా, టర్మరిక్, బీట్రూట్ అండ్ కోకోనట్ వాటర్ ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట. ఈ గ్యార్సినియా ఏంటి అని అంటే మనకి మెటబాలిజం పెంచుతుంది అనమాట. అండ్ బీట్రూట్ ఏమో డీటాక్స్ చేస్తుంది, టర్మరిక్ ఏమో ఫ్యాట్ బర్న్ చేస్తుంది, అలాగే కోకోనట్ వాటర్ మనకి చాలా మంచిది. సో నేనైతే కూల్ డ్రింక్స్ ఆపేసి ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మాట్లాడుతూ అవజేసేసి ఆ బాటిల్ బ్యాగ్లో ఒక బాటిల్ పెట్టుకున్నా. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, వాడైతే ఏదో ఒకటి తింటాడు. సో నేను ఆ బాటిల్తో తాగిస్తాను ఆ డ్రింక్. సో దట్ 2 బాటిల్స్ అయిపోతే వచ్చాక ఇంకో బాటిల్ తాగిస్తాను. మీకు ఇది యూస్ఫుల్ అనుకోని మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. www.thearik.com కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. నా కూపన్ కోడ్ కనుక యూస్ చేశారనుకోండి SK2021 మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో లేట్ ఎందుకు, మేమైతే వెళ్తాం ఇప్పుడు మళ్ళీ షాపులు మూసేయకుండా. ప్రపంచం పుష్టమా బాయ్. పదరా ప్రబంధనంలో మా బూస్టర్ గారు చాలా అరుస్తున్నాడు. నాకు ఇది కామన్ అయిపోయింది, కానీ ఏం చేస్తాం, మాల్స్లో పెట్స్ని కూడా అలో చేస్తే బాగున్నాం. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. అక్కడ ఏం కొంటామో ఏంటో ఏం తెలియదు. ఎందుకురా నీకు? డాడీకి కొనాలి, నీకెందుకు? బ్లాక్ మెయిలింగ్ చూసారా, మా ఇంట్లో ఇలాగే ఎవరికి ఏ ఫంక్షన్ అయినా మా ప్రపంచానికి కొనాలి. పద లిఫ్ట్ వచ్చింది. బూస్టర్ బూస్టర్ బూస్ట్ బాబు, ఏంటమ్మా? లేదు, వాళ్ళు బయటికి వెళ్ళారు షాపింగ్కి. ఓకే 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 కంగారు లేదు లేదు, మనం ఆడుకుందాం, ఓకేనా? నా రూమ్లో దా దా ఆడకూడదు, దా. అయ్యో ప్రపంచం, మనం పైనుంచి వెళ్ళాలనుకుంటా, కింద నుంచి వచ్చేసాం. వెళ్దాం పైకి, చూద్దాం. సానాలి అని ఉంది. కనిపించింది. బిగ్ బజార్ ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి. బిగ్ బజార్కి వెళ్దామా? అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే పార్కింగ్కి వెళ్దాం. ఫైనల్లీ ఇన్నోర్బిట్ మాల్కి వచ్చేసాం. నాకు అక్కడ ఒక హాబీ అంటే ఇక్కడ అంతగా అలవాట్లేదు కదా, సో అందుకని ఎక్కడ పార్క్ చేశాను అన్నది ఫోటో తీసుకుంటాను నేను. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, చాలా మంది ఉన్నట్టున్నారు. వస్తున్నా పదా. దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్. వాట్ యు వాంట్? ఓకే, క్వాంటిటీ ఎలా అండి? 100 grams. After going home you should eat, okay? Stones. ఇక్కడ నాన్నకి మనం యానివర్సరీ రోజు తీసుకోవచ్చు. ఏం కావాలి ప్రపంచం ఇంట్లో? మాస్క్తో తినేద్దాం అనుకున్నావా? ఇది తీసుకుంటున్నాను. మా
ప్రపంచానికి వాచ్ కావాలంట 3500. ఓకే భలే ఉందిరా. నచ్చిందా మాల? ఈ షూవే ఉన్నాయా? పెద్దగా కావాలి. స్లింగ్ అండ్ బ్యాక్ ప్యాక్ స్మాల్ సైజ్లో, ఓకే కొంచెం మీడియం సైజ్ కావాలంటే ఈ సైజ్. ఓకే అండ్ ఇంకో కలెక్షన్ అవి కాంబో ప్యాక్స్ స్లింగ్ అండ్ బ్యాక్ ప్యాక్ 2 డేస్లో ఓకే చూపించరా అది? ఓకే పార్టిషన్ అండ్ మీకు ఇలా స్లింగ్లా క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ ప్యాక్ ఓకే ఇందులో బ్లాక్ ఉందా? బ్లాక్ ఆరెంజ్ ఉంది బ్లూ అండ్ ఫ్రంట్ ఒక జిప్ వస్తుంది. ఓకే ప్రైస్ ఎలా? ఇది ఎంఆర్పి వచ్చేసిన 2890. ఓకే అండ్ ఎక్స్ట్రా మీకు కాంబో ప్యాక్లో వ్యాలెట్ కూడా వస్తుంది. ఓకే జిప్ మీకు సిమ్ కార్డ్ హోల్డర్స్ కూడా వస్తాయి. అండ్ ఇందులో పాకెట్ ఫోటో ఆప్షన్స్ మొబైల్కి ఇక్కడ జిప్ వస్తుంది. పాయింట్స్ కార్డ్స్ జిప్ వస్తుంది. ప్రైస్ ఎలా? 1499. వాలెట్స్ ఇవే ఉన్నాయా? ప్రపంచం నాన్నకి ఏది తీసుకుందాం? నాన్నకి ఏం వాలెట్ తీసుకుందాం? నీకు ఏది నచ్చింది? ఇది నచ్చిందా? నాకు ఇది బాగా అనిపించింది. తీసుకున్నా. నీకు ఏమనిపించింది? ఏది చూడు కదా. సరే Zip and 2 pockets for cash. ఓకే That's good option. Coins and card options. 2 pocket for cash. దీనికి ఎక్కువ ఉన్నాయి కదా? సేమ్ అండి. దీంట్లో 6 ఉన్నాయి, ఇందులో కూడా 6 ఉన్నాయి. యూటిలిటీ బాక్స్ అదేమో ఈక్వల్, రెండు సేమ్ సైడ్ ఉంది, పై నుంచి కింద. ఓకే విచ్ వన్ ప్రపంచం? అదొకటి ఇచ్చేసి. Da, 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 da. Chal. Good boy. Sit, 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 sit. Sit. Good boy. సుష్మా వాళ్ళు ఏదో షాపింగ్ వెళ్ళారు. ఖచ్చితంగా అది యానివర్సరీ కోసం ఏదో షాపింగే. బట్ సుష్మాకి తెలియదు ఏంటంటే ప్రపంచాన్ని తీసుకెళ్తే వాడు ఆడి బొమ్మలు కొనిపించుకుంటాడు, కానీ సుష్మాకి ఏం కొనకూడదు. మేబీ వచ్చాక చెప్తుంది ఆ విషయం. ఈ బూస్టర్ డ్యూటీ నాకు పడింది ఈరోజు. బూస్టు నానా ఎట్నా నా బూస్టు బాగున్నాయి కదా?
999, huh? 999, nice. Wedding was in a both opposite way. Prabhanjan, will you go there? మోస్ట్లీ సుష్మా వాళ్ళు వచ్చేసరికి నైట్ అవ్వచ్చు. ఎందుకంటే అంత త్వరగా తేల్చారు, ఖచ్చితంగా ఏదో తిండి అంటారు, ఏదో పెట్టుకుంటారు. పద ఫస్ట్ పద. Better rides also. There will be the lights on the tire also when the speed goes up, right? Okay. So it's one of the very rare pieces that you get over here in India also. What's the price? 7,500. Tires also will be the lights. ఫైనలీ రవికి అయితే ఒక 2 గిఫ్ట్లు తీసుకున్నాము. ఇంకెళ్ళిపోదామా తర్వాత వద్దామా అనుకుంటున్నాం. కేబుల్ బ్రిడ్జ్ నేను చూడలేదు, నువ్వు చూసావా కేబుల్ బ్రిడ్జ్? దుర్గమ్మ చెరువు అంటారు అనుకుంటా. ఎంతమంది చూస్తున్నారు? షెల్ వి గో? వెళ్దామా? పదా. మా ప్రభంజన్ అలిగాడు వానికి ఏం కొనలేదని. చూడండి, మా జీడిపప్పు ఇస్తే మాత్రం తినేస్తున్నాడు. సో అట్ ప్రెజెంట్ అయితే ఒక 2 తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఖాళీ చూసుకొని షాపింగ్కి రావాలి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ప్రభంజన్ అలక పిల్లలు అంతేనేమోనండి బాబు, పేరెంట్స్ మీద మెయిన్ స్పెషల్లీ తల్లుల మీద చూపిస్తారు కోపం అంతా. ఏమమ్మా వచ్చారా సుష్మా వాళ్ళు? సౌండ్ వినిపించింది. అది సంగతి, మీరు వచ్చారని దానికి అర్థమైపోయింది. అర్థమైపోయి ఏంటి ఆలోచిస్తారు? ప్రభంజన్ ప్రభంజన్ వెళ్ళిపోయాడు పోస్ట్ కూడా. ఏ ప్రభంజన్ చూస్తే బాల్పడి వెళ్తున్నాడు. అలిగాడు ఆ? అలిగాడు అలిగాడా? ఎందుకు? ఏదో ఆర్సీ కార్ ఏదో కొనాలంట, అది ఎంత 8,500 ఎంత ఉంది. 5,500? కొన్నా అని చెప్తా. నువ్వు వెళ్ళి షాపింగ్ పని అయిందా? ఏమో ఆడు ప్రతి ఇది కావాలి, అది తింటా, ఇదిగో జీడిపప్పు కావాలన్నాడు. తినలే, నేనే తిన్నాను ఆఖరికి. ఏదైనా షాప్ నేను అనుకున్నా తెలుసా, నువ్వు ఖచ్చితంగా వెళ్తావు కానీ ఏ పని అవ్వదు. నేను నాకు కోపం వచ్చింది అడవేదా, సర్లే ఇంకా ఆడికి చాలా రోజులు బయట తీసుకెళ్ళి అని చెప్పి. ఇది ఇప్పుడు కొనలేదని అలా అలుగుతున్నాడు. సర్లే, పిల్లలు అడిగిన వెంటనే ఇచ్చావు అనుకో, వాల్యూ తెలియదు వచ్చేది. తక్కువ 2,000 అలా అయితే కొనేదాన్ని. సరే ఏదో బజ్జికిస్తాను. ఫ్రెష్ రమణ్య, ఏంట్రా అలా పడుకున్నావు? ఏం సంగతి? బూస్టు ప్రభంజన్ని ఊరుకోపెట్టాం రవి వల్ల, నా వల్ల అయితే కాదు. ఆడ అలిగితే మళ్ళీ వాడిని ఊరుకోపెట్టాం. అక్కడ ఏం తినలేదన్నమాట. సో ఈ టైంకి నేను అలిసిపోతే వచ్చి కూల్ డ్రింక్ ఏదైనా తాగుతాను. ఇప్పుడు వెయిట్ బ్యాలెన్స్ కాబట్టి ఈ ఆరిక్ డ్రింక్ తాగుతున్నాను. నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్తాను డెఫినెట్గా. వీడిని మాత్రం తీసుకెళ్ళను. వీడిని తీసుకెళ్తే అస్సలమ్మో నన్ను ఏమి కొన్నవాడు.
ఇంకోటి ఇది 3rd బాటిల్ అనమాట ఈరోజు నేను తాగుతుంది. సో ఇది మనం ఫ్యామిలీ మొత్తం ఎవరైనా యూస్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా కొనాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ ఆరిక్ వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఓన్లీ ఈ వెయిట్ బ్యాలెన్స్వే కాకుండా పీసీఓడి, స్కిన్కి సంబంధించింది, హెయిర్కి సంబంధించినవి ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఏం తీసుకోవాలి అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేనైతే వెయిట్ బ్యాలెన్స్కి ట్రై చేస్తున్నాను. మా యానివర్సరీ ఏమో దగ్గరకు వచ్చేసింది. నేను ఇంతవరకు ఏమి అంటే తీసుకోలేదు. ఈరోజు షాపింగ్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది ప్రపంచం వల్ల. సో రేపో ఎల్లుండో టైం అంటే వీలు చూసుకొని వెళ్తాను. నేను ఒక్కదాన్నే వెళ్తాను, వాడిని మాత్రం అసలు తీసుకెళ్ళను. వాడిని తీసుకెళ్తే బాబాయ్ నా వల్ల అయితే కాదు. ఇప్పుడైతే నేను చాలా అలసిపోయాను. వాడికి మళ్ళీ ఫుడ్ పెట్టి ఇంకా పడుకోవాలి త్వరగా. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఏదో ఒకటి షాప్ చేస్తారు. రేపో ఎల్లుండో వెళ్ళి ఏమైనా మంచి గిఫ్ట్ తీసుకుంటాను. చూడాలి ఏం తీసుకుంటాను. ప్రస్తుతానికి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.